పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల నీటి కేటాయింపు సర్కార్ క్లారిటీ ఇచ్చింది. 18 ఆగస్టు 2022న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 246ను ప్రస్తుత సర్కార్ ప్రస్తావించింది. పీఆర్ఎల్ఐకి మొత్తం 90 టీఎంసీల నీటి వినియోగానికి అనుమతి ఉందని, అందులో కృష్ణా బేసిన్లో మైనర్ ఇరిగేషన్ వినియోగం కాకుండా ఉన్న 45 టీఎంసీలు ప్లస్ పోలవరం నుంచి మళ్లించిన నీటిలో నుంచి మరో 40 టీఎంసీలు కలిపి 90 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయని సర్కార్ వాదిస్తోంది. డిమాండ్ నుంచి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని మంత్రి ఉత్తమ్ అంటున్నారు. బీఆర్ఎస్ఏ అబద్దాల పునాదుల మీద బతుకుతోందని విమర్శించారు. ఒక అబద్దాన్ని పదే పదే చెబితే నిజమవుతుందనే భ్రమలో ఉన్నారని, బీఆర్ఎస్ది అతి తెలివి అన్నారు ఉత్తమ్. ఇరిగేషన్ మంత్రిగా ఉండి తెలంగాణకు అన్యాయం చేసేలా తానెందుకు లేఖ రాస్తానన్నారు. సిడబ్ల్యూసీకి రాసిన లేఖలో ఒక పారాగ్రాఫ్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకొస్తున్నారని మంత్రి ఉత్తమ్ చెప్పుకొచ్చారు. కృష్ణా బేసిన్పై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సిద్ధంగా ఉన్నామని ఉత్తమ్ అన్నారు. స్పీకర్ అనుమతిస్తే పీపీటీ ఇస్తామన్నారు. హరీష్ రావు ఇరిగేషన్లో తానే మాస్టర్ అన్నట్టుగా మాట్లాడుతున్నారని, హరీష్ రావు అబద్ధాలు ప్రచారం చేయడంలో గోబెల్స్ను మించారని ఉత్తమ్ అన్నారు.